హే గైస్, మనం ఈరోజు ఇండియన్ జోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సాయిల్స్ గురించి చూద్దాము. సో మనం ఒక సాయిల్ తీసుకున్నాం అనుకోండి. ఆ సాయిల్ మనం చేతిలో ఒక సాయిల్ తీసుకున్నాము. ఆ సాయిల్ ఏ కలర్ అనేది డిసైడ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట, మున్సెన్ కలర్ సిస్టమ్ అని. సో ఆ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఈ సిస్టమ్ డిటర్మైన్స్ అండ్ డిస్క్రైబ్స్ సాయిల్ కలర్ బేస్డ్ ఆన్ 3 attributes. ఈ 3 attributes యూజ్ చేసుకొని అది సాయిల్ కలర్ని డిసైడ్ చేస్తుంది అనమాట. అవి ఏంటి ఆ 3 attributes అంటే, ఒకటి హ్యూ, ఒకటి వాల్యూ, ఇంకా ఒకటి క్రోమా. సో హ్యూ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక సాయిల్ తీసుకున్నాం, అది చూడంగానే మనం రెడ్డా బ్లాక్ అలా డిఫరెన్షియేట్ చేస్తాం కదా కలర్స్ని. ఆ కలర్ హ్యూ అనమాట. హ్యూ అనేది కలర్, అదే కలర్లో ఉన్నది చెప్పేది హ్యూ అనమాట. ఇంకొకటి వాల్యూ. వాల్యూ అనేది ఇప్పుడు ఇది రెడ్ కలర్లో ఉందనుకోండి, ఆ రెడ్ అనేది లైట్ రెడ్డా డార్క్ రెడ్డా అంటాం కదా. సో లైట్నెస్ డార్క్నెస్ గురించి చెప్పేది వాల్యూ అనమాట. క్రోమా అంటే ఏంటంటే, ఐ క్రోమా అని గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇంటెన్సిటీ ఆర్ ప్యూరిటీ. అది ఎంత ప్యూర్గా ఉంది. ఇప్పుడు రెడ్డే ఉంది కానీ అది రెడ్డే ఉందా, రెడ్లో ఇంకా మిక్చర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్స్ కలిసి ఉంటాయి కదా. సో అది ప్యూరిటీ, ఎంత ప్యూర్గా ఉంది, ఎంత ఇంటెన్సిటీ, ఆ రెడ్ కలర్ ఎంత ఇంటెన్సిటీతో ఉంది, అది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట క్రోమా అనేది. సో 3 attributes ఏవి మున్సెన్ కలర్ సిస్టంలో అంటే, ఒకటి హ్యూ, ఒకటి వాల్యూ, ఒకటి క్రోమా. హ్యూ అంటే ఏ కలర్లో ఉన్నది, టైప్ ఆఫ్ కలర్ చెప్పేది హ్యూ. వాల్యూ అనేది ఆ లైట్నెస్ డార్క్నెస్ గురించి చెప్పేది. క్రోమా ఏమో ఇంటెన్సిటీ ప్యూరిటీ ఆఫ్ ద సాయిల్ గురించి చెప్పేది క్రోమా అనమాట. సో ఈ సిస్టమ్ ద్వారా మనం ఒక సాయిల్ని ఏ కలర్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. దాని తర్వాత సాయిల్ టెక్స్చర్స్ అండ్ వాటర్ కెపాసిటీ అనమాట. దీనికంటే ముందు మనం సాయిల్ పార్టికల్స్ ఏదో తెలుసుకోవాలన్నమాట. సాయిల్ పార్టికల్స్ చిన్న చిన్నగా ఉంటే క్లే అంటారు. దానికంటే కొంచెం పెద్దగా ఉన్న వాటిని సిల్ట్ అంటారు. దానికంటే కొంచెం పెద్దగా ఉన్న వాటిని శాండ్ పార్టికల్స్ అంటారు అనమాట. దానికంటే పెద్దగా మనం రాక్స్, గ్రావెల్స్ అంటారు. సో సాయిల్లో 3 types ఆఫ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట: క్లే, సిల్ట్, శాండ్. సో క్లే అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, ఇది చిన్నగా ఉండి ఒక దగ్గరికి వచ్చేసి ఒక డెన్స్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ దీని మీద వాటర్ పోసామనుకో, వాటర్ అనేది అలానే ఉండిపోతుంది పైన, కిందికి పోకుండా. సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, ఇదంతా సిమిలర్ అనమాట. వాటర్ హోల్డింగ్, అబ్జార్ప్షన్ ఆర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది క్లేకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ శాండీ సాయిల్ అనేది కొంచెం పెద్దగా ఉండేసరికి ఏమవుతుందంటే, అది దూరం ఉండేసరికి వాటర్ వేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సిల్ట్కి మిడిల్లో ఉంటుంది అనమాట, ఈ రెండింటికి మిడిల్లో. సో ఈ 3 particles అనేవి మంచి ప్రపోర్షన్లో లోమీ సాయిల్లో ఉంటుంది అనమాట. లోమ్ అనేది ఈ 3 particles అనేది బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్లో ఉండి చాలా మంచిదన్నమాట. గుడ్ సాయిల్ అంటే లోమీ అనమాట. ఇది గుడ్ ఫర్ అగ్రికల్చర్. ఇది చాలా ఫర్టైల్ సాయిల్ అనమాట. న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మంచి ఏరేషన్ ఉంటుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది అనమాట. దీనికి ఇది ఎక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కదా, దీనికి మరి అంత ఎక్కువ కాదు, మరి అంత తక్కువ కాదు అన్నట్టు ఉంటుందన్నమాట. శాండీలో ఏంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది కదా, అంటే ఏరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ శాండీలో. దీంట్లో అసలు ఏరేషన్ జరగదు, క్లేలో. దీంట్లో ఏరేషన్ జరుగుతుంది. సో అన్ని గుడ్ క్వాలిటీస్ అనేవి సిల్ట్లో ఉంటుంది అనమాట. సో అలానే లోమీ సాయిల్ అనేది గుడ్ అనమాట. ఈ 3 కలిసి ఉంటుంది, ఇందులో గుడ్ ప్రపోర్షన్లో ఉంటుందన్నమాట. సో శాండీ సాయిల్ అనేది కోర్స్లో ఉంటుంది అనమాట, కొంచెం పెద్దగా ఉంటాయి, లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. క్లే సాయిల్ అనేది ఫైన్ పార్టికల్స్ చాలా చిన్నగా ఉంటుంది, హైయెస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది టైటర్ సాయిల్ అంటే ఒక చిన్నగా అన్ని దగ్గరకు వచ్చి ఒక డెన్స్ లేయర్ ఫామ్ అవుతుంది కదా. సో లోమీ సాయిల్ అనేది బ్యాలెన్స్డ్ మిక్చర్ ఆఫ్ క్లే, సిల్ట్ అండ్ శాండ్ ఉంటుంది. అది ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్కి బెస్ట్ సాయిల్ ఏది అంటే లోమీ సాయిల్ అనమాట. శాండీ లోమీ, క్లేయి లోమీ, ఈ లోమీ సాయిల్లోనే ఒకవేళ శాండ్ ఎక్కువ ఉంటే శాండీ లోమీ అంటారు, క్లే ఎక్కువ ఉంటే క్లే లోమీ అంటారు. రెండిట్లో సిల్ట్ ఉంటుంది. శాండ్ ఎక్కువ ఉంటే శాండీ లోమీ, క్లే ఎక్కువ ఉంటే క్లే లోమీ అనమాట. సో అది ఇంకా మనము సాయిల్ ఫార్మేషన్ ఉంటుంది కదా, రాక్స్ నుంచి సాయిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు లావా ఉంటుంది, లావా బయటకు వచ్చి రాక్ అవుతుంది, రాక్ నుండి ఇప్పుడు ఎర్త్ లోపల నుండి లావా వస్తుంది కదా, ఆ లావా బయటికి వచ్చి రాక్ అవుతుంది, రాక్ కాస్త సాయిల్ అవుతుంది కదా. సో ఈ సాయిల్ అవ్వడానికి సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తుంది సాయిల్ ఫార్మేషన్కి అంటే, సాయిల్ ఫార్మేషన్ ప్రాసెస్కి ఎఫెక్ట్ చేసేది
ఫ్యాక్టర్స్ 5 ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఏ పేరెంట్ మెటీరియల్, అంటే ఇప్పుడు రాక్ ఏ దాని నుండి ఫామ్ అవుతుంది, పేరెంట్ మెటీరియల్ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి టైం మీద డిపెండ్ అవుతుంది. ఇంకొకటి క్లైమేట్, అది ఫామ్ అయ్యే క్లైమేట్ బట్టి ఉంటుంది. ఇంకొకటి టోపోగ్రఫీ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా లాస్ట్ టోపోగ్రఫీ, ఇంకా లివింగ్ ఆర్గానిజం అనమాట. లివింగ్ ఆర్గానిజం ఆర్ హ్యూమస్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్ అనమాట. ఈ 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో రాక్ ఆర్ పేరెంట్ మెటీరియల్ కదా. సో ఈ రాక్ ఆర్ పేరెంట్ మెటీరియల్ అంటే ఇప్పుడు మనం లావా నుండి రాక్ వస్తుంది, రాక్ నుండి సాయిల్ కదా. సో ఈ లావాలో ఎక్కువ సిలికా కంటెంట్ ఉందనుకో, అప్పుడు అది ఏమవుతుంది, సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటే యాసిడ్ రాక్ అవుతుంది. యాసిడ్ రాక్ నుండి సాయిల్ ఫామ్ అయితే ఆ సాయిల్ కూడా యాసిడిక్ సాయిల్ అవుతుంది కదా. ఇవి ఇంకా ఫైన్ పార్టికల్ లాగా ఉంటుంది. ఫైన్ పార్టికల్ ఉంటే క్లే టైప్లో ఉంటుంది కదా. సో ఇది ఎక్కువగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట, ఈ సాయిల్లో హోల్డ్ చేసుకుంటుంది. అదే ఒకవేళ తక్కువ సిలికా కంటెంట్ ఉందనుకో, బెసాల్ట్ ఆర్ బేసిక్ రాక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అవి కొంచెం కోర్స్ ఉంటాయి, సో తక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, పేరెంట్ మెటీరియల్ బట్టి కూడా సాయిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత టైం కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎక్కువ టైం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇంత టైంలో ఫామ్ అవుతుంది అని అంటాం కదా సాయిల్. సో ఆ టైం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా థర్డ్ది క్లైమేట్, అదే క్లైమేట్లో ఉంది అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. క్లైమేట్ అంటే ఏంది, అది విండ్ కానీ సన్లైట్ కానీ అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే రేట్ ఆఫ్ వెదరింగ్, ఫాస్ట్గా అవ్వడానికి స్లోగా అవ్వడానికి అక్కడ ఉన్న క్లైమేట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ రాక్స్ నుంచి సాయిల్ ఫామ్ అవుతుంది కదా, అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట క్లైమేట్. తర్వాత టోపోగ్రఫీ అంటే ఏమంటారంటే రిలీఫ్ అని అనవచ్చు, లేకపోతే స్లోప్ అన్న అంటారనమాట. ఒకవేళ ప్లెయిన్ ఏరియాస్లో, అంటే ఇలా హారిజాంటల్ ఉన్న ఏరియాస్లో సాయిల్ అనేది ఫాస్ట్గా ఫామ్ అవుతుంది అనమాట, రాదర్ దాన్ ద స్లోపీ ఏరియాస్లో అనమాట. సో గుడ్ ఫర్ సాయిల్ ఫార్మేషన్ ఏంటి అంటే ప్లెయిన్ ఏరియాస్ అనమాట. ఇక్కడ ఇలా ఉంటే సాయిల్ అనేది బాగా ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమస్, అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సాయిల్ ఫార్మేషన్కి. సో ఈ రాక్ మీద ఈ లీవ్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటే అది కూడా సాయిల్ ఫార్మేషన్ ఫాస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో 5 ఫ్యాక్టర్స్ ఏది అని అడిగితే ఒకటి రాక్ ఆర్ పేరెంట్ మెటీరియల్, ఇంకొకటి టైమ్, క్లైమేట్, టోపోగ్రఫీ, లివింగ్ ఆర్గానిజం, హ్యూమస్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్ అనమాట. సో ఈ 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ఇచ్చి 4 విచ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఫర్ సాయిల్ ఫార్మేషన్ అలా అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యాసిడిక్ సాయిల్, హై సిలికా కంటెంట్ ఉంటే యాసిడ్ సాయిల్ అంటాం. ఇందాక చూసాం కదా గ్రానైట్ ఎగ్జాంపుల్. దెర్ ఆర్ కోర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. బేసిక్ ఆర్ ఆల్కలైన్ సాయిల్లో తక్కువ సిలికా కంటెంట్ ఉంటుంది. బెసాల్ట్ ఎగ్జాంపుల్. కొంచెం లైట్ మెటల్స్ ఉండి ఫైన్ పార్టికల్స్ ఇవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. దీ సాయిల్స్ ఆర్ డార్కర్ ఇన్ కలర్, ఇవి లైటర్ ఇన్ కలర్ అనమాట. యాసిడిక్ సాయిల్స్ ఇవి డార్కర్ ఇన్ కలర్ అండ్ హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఇది సాయిల్ ఫార్మేషన్ ఫ్యాక్టర్స్. సాయిల్ ప్రొఫైల్, మనము ఒకవేళ సాయిల్ని కట్ చేసామనుకో, ఇప్పుడు మన సాయిల్ని కట్ చేస్తే హారిజాంటల్ సెక్షన్లో కట్ చేస్తే అది లేయర్స్ డిఫరెంట్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క వేరియేషన్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ లేయర్స్కి నేమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లేయర్ ఓ అనమాట. ఈ ఓ అనేది మన ఇండియన్ సాయిల్స్లో కనిపించదు మ్యాక్సిమం. సో ఓ తర్వాత ఏ ఉంటుంది, తర్వాత ఈ ఉంటుంది, ఇక్కడ ఇవ్వలేదు కానీ ఈ ఉంటుంది, తర్వాత బి, తర్వాత సి అనమాట. సో లైన్గా అడుగుతారు లేయర్స్ ఓఏ ఈబీసీ అనమాట. సో ఏ లేయర్కి ఏ నేమ్ ఉంది అని చూద్దాము. ఓ అంటే ఆర్గానిక్ లేయర్ అనమాట. ఇక్కడ అంతా లిటర్, హ్యూమస్, లీవ్స్ అలా పడిపోయి ఉంటాయి కదా, దాన్ని ఓ అంటారు. తర్వాత ఏ అనేది ఏంటంటే దీని నుండి కొంచెం హ్యూమస్ దీంట్లో కూడా ఉంటుంది, హ్యూమస్ ప్లస్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా అది, ఇంకా ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది ఏలో. తర్వాత ఈ అంటే ఏంటంటే ఇక్కడ నుండి లీచ్ అయిపోతాయి అనమాట, జోన్ ఆఫ్ లీచింగ్ అంటారు ఆర్ ఇల్యూవియేషన్ ఈ అంటారు. ఈ నుండి బీకి వెళ్తుంది. బి అంటే ఏంది, ఈ లీచ్ అయిపోయినవి ఏ నుండి ఈ నుండి లీచ్ అయిపోయినవి అంతా బీలో స్టోర్ అయిపోతాయి, అక్యుములేట్ అవుతాయి. దీన్ని సబ్ సాయిల్ అని అంటారు, లేకపోతే జోన్ ఆఫ్ ఇల్యూవి ఐ అనమాట. ఇక్కడేమో ఈ కదా, ఈ కాబట్టి ఈ జోన్ అంటారు. సబ్ సాయిల్ బి, ఇది బి అంటారు, లేకపోతే ఐ
ఇల్యూవియేషన్, పైనుండి కిందికి వచ్చి ఇక్కడ అక్యుములేట్ అవుతాయి అనమాట, అంతే అనమాట. అది ఇల్యూవియేషన్, ఇది ఇల్యూవియేషన్. తర్వాత సి, ఇది సి అంటే ఏంది, పేరెంట్ మెటీరియల్. దాని కింద ఇంకొకటి ఉంటుంది ఆర్ అంటే బెడ్ రాక్ అనమాట. సో లైన్గా చెప్పాలంటే చెప్పండి, OAEBC. ఆర్ అంటే బెడ్ రాక్, సి అంటే పేరెంట్ మెటీరియల్, ఓ అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, ఏ అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు ఉంటాయి, ఈ అంటే ఏంది, ఈ నుండి బీకి అంత ఇక్కడ నుంచి లీచ్ అయిపోతుంది అనమాట. సో బీలో ఏమేమి ఉంటాయి అంటే మనకి ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్స్ ఉంటుంది, ఇంకా హ్యూమస్ కూడా ఉంటుంది. కొంచెం అక్యుములేట్ పైనుండి కిందికి వచ్చేసి ఇక్కడ అక్యుములేట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వర్టికల్ సెక్షన్లో ఏమేమి ఉంటుంది, సాయిల్ ప్రొఫైల్ అంటే వర్టికల్ సెక్షన్ ఆఫ్ ది సాయిల్ షోస్ డిస్టింక్ట్ లేయర్స్ అనమాట. ఆ సాయిల్ ప్రొఫైల్లో హారిజన్స్ ఉంటాయి, OAEBCR. ఇవి ఓ అంటే ఏంది, ఆర్గానిక్ ది లేయర్, అది సర్ఫేస్ లిటర్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇండియన్ సాయిల్స్లో ఉండదు ఓ అనేది. ఏ అనేది టాప్ సాయిల్ అనమాట, మనకి ఓ లేకపోతే ఇదే కదా, ఏ అనేది టాప్ సాయిల్, రిచ్ ఇన్ హ్యూమస్, ఇంకా లివింగ్ క్రియేచర్స్, ఇంకా ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది ఇక్కడ. తర్వాత ఈ అంటే ఇల్యూవియేటెడ్, బి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇల్యూవియేషన్, సో జోన్ ఆఫ్ లీచింగ్ ఆర్ ఇల్యూవియేషన్. ఇదేమో జోన్ ఆఫ్ ఇల్యూవియేషన్, ఇక్కడ నుండి మెటీరియల్స్ వాష్ అవుట్ అయ్యి ఇక్కడ అక్యుములేట్ అవుతాయి అనమాట. సి అంటే పేరెంట్ మెటీరియల్, ఆర్ అంటే బెడ్ రాక్. సో ఇది సాయిల్ ప్రొఫైల్. తర్వాత మన ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ మేజర్ టైప్స్ ఎన్ని ఉన్నాయంటే 8 అనమాట. 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాము. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్గా డివైడ్ చేసింది అనమాట ఇండియాలో సాయిల్స్ని. 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అంటే బ్రాడ్ జోన్స్గా డివైడ్ చేసింది. అదే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఏం చేసిందంటే 127గా, సో ఇదేమో 15గా బ్రాడ్గా డివైడ్ చేసింది, ఇదేమో 127 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్గా డివైడ్ చేసింది. మనం ఇప్పుడు 8 ఐకార్ 8 టైప్స్గా డివైడ్ చేసింది కదా, అది ఏందో చూద్దాము. సో ఫస్ట్ మనం అల్యూవియల్ సాయిల్, ఇక్కడ ఉన్నది అల్యూవియల్ సాయిల్ అనమాట, మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ పార్ట్లో అల్యూవియల్ సాయిల్. సో ఇలా అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నట్టు ఇది అల్యూవియల్ అనమాట ఇది. సో ఈ అల్యూవియల్ సాయిల్ అనేది ఇక్కడ ఉన్నట్టు ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ ఏరియాలో ఉన్నట్టు కదా, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్, ఇంకా నార్థన్ ప్లెయిన్స్లో ఉన్నట్టు, ఇంకా కొంచెం కోస్టల్ ఏరియాస్లో కూడా ఉంది చూడండి, ఇక్కడ గుజరాత్లో ఉంది, ఇక్కడ సైడ్ అస్సాంలో కూడా ఉంది కదా, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కొంచెం. సో ఈ ఏరియాస్లో ఉంది అల్యూవియల్ సాయిల్ అనేది, ఇక్కడ ఉందన్నమాట. అల్యూవియల్ సాయిల్ అనేది 40% కంటే ఎక్కువ ఇండియన్ ఏరియాలో ఉన్న ఏరియా ఆఫ్ ద ఇండియాలో 40% కంటే ఎక్కువ ఇదే ఉందన్నమాట అల్యూవియల్ సాయిల్. ఇది అన్ని క్లైమాటిక్ కండిషన్స్లో కనిపిస్తుంది అనమాట, లైక్ ట్రాపికల్, టెంపరేట్, అలా ఆల్ క్లైమాటిక్ కండిషన్స్ ఇన్ ఇండియాలో అల్యూవియల్ సాయిల్ అనేది కనిపిస్తుంది. మేజర్ సాయిల్ అనమాట ఇది, మోస్ట్ వైడ్ స్ప్రెడ్. ఇక్కడ చూడండి, అల్యూవియల్ సాయిల్ అనేది మోస్ట్ వైడ్ స్ప్రెడ్, 40% కంటే ఎక్కువ ఉంటుంది, లార్జెస్ట్ సాయిల్ గ్రూప్ ఇది. ఇది ఏమవుతుందంటే అల్యూవియల్ సాయిల్ అనేది ఇప్పుడు హిమాలయాస్ ఉన్నాయి కదా, హిమాలయాస్ నుంచి ఇలా ఫ్లో అవుతుంటే ఇక్కడ నుండి అక్యుములేట్ చేసుకుందంతా పూలప్ చేసుకుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా రివర్స్. సో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొన్ని సెడిమెంట్స్ని వదిలేస్తుంది అనమాట, ఇక్కడ సెడిమెంట్స్ని వదిలేస్తుంది. శాండ్ ఏమో అక్కడనే ఆగిపోతుంది, సిల్ట్ ఏమో ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ డిపాజిషన్ దగ్గర డిపాజిట్ చేసేది సిల్ట్ క్లే అనమాట. సో ఇది డిపాజిట్ చేసేటప్పుడు న్యూ అల్యూవియల్ సాయిల్, ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటారు అనమాట. కొత్తవి ఇక్కడ డిపాజిట్ చేస్తుంది కదా, దాన్ని కాదర్ అంటారు. కొత్తవి చేస్తున్నప్పుడు ఏవైతే పాతవి ఉంటాయో వెనకాలకి వెళ్ళిపోతుంది కదా, అది ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటారు, అంటే భాంగర్. సో ఈ భాంగర్ అనేది ఓల్డ్ అల్యూవియల్ సాయిల్, కాదర్ అనేది న్యూ అల్యూవియల్ సాయిల్ అనమాట. ఇది చాలా ఫర్టైల్గా ఉంటుంది, బెస్ట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ ఇదనమాట. ఈ భాంగర్ అనేది ఏంటంటే ఇక్కడ క్లే కంటెంట్ ఉంటుంది, ఇంకా ఇది కొంచెం స్టిక్కీ ఉంటుంది, ఇంకా ఇక్కడ లైమ్ డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట, కంకర్, కాల్షియం కార్బోనేట్వి ఉంటాయి, కనిపిస్తాయి అన్నమాట. సో ఇదనమాట భాంగర్ అంటే. ఇక్కడ చూద్దాము, డిపాజిషనల్ ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ ఫౌండ్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్, కోస్టల్ ఏరియాస్లో కూడా చూసాం కదా, గుజరాత్లో, కొంచెం వెస్ట్ బెంగాల్లో. భాంగర్ అంటే ఇది ఓల్డర్ అల్యూవియల్ కంటైనింగ్ కంకర్స్ ఆర్ కాల్షియం డిపాజిట్స్.
కాదర్ అంటే న్యూ ఇయర్ ఆర్ మోర్ ఫర్టైల్ అల్యూవియల్ అనమాట. నార్మల్గా ఇండియన్ సాయిల్స్లోనే డెఫిషియన్సీ ఏది ఉంటుందంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్. మనం చూసాం కదా ఓ లేయర్ ఉండదు అని. సో హ్యూమస్, నైట్రోజన్, ఫాస్ఫరస్ నార్మల్ ఇండియన్ సాయిల్స్లోనే తక్కువ ఉంటుంది అండ్ అల్యూవియల్లో కూడా తక్కువ ఉంటుంది అనమాట. పొటాష్ అనేది ఎక్కువ ఉంటుంది, కే అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడ అంటే ఇందులో అల్యూవియల్లో. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఇక్కడ మ్యాప్లో చూద్దాం ఎక్కడ ఉందనేది. సో ఇక్కడ పెనిన్సులా, ఇక్కడ ఇది బ్లాక్ సాయిల్, ఇది పక్కనే రెడ్ సాయిల్ ఉంటుంది చూడండి. పైననేమో అల్యూవియల్, కింద బ్లాక్, ఇక్కడ రెడ్. సో మనము సీక్వెన్స్ చూసుకుంటే ఫస్ట్ అల్యూవియల్ ఎక్కువ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అల్యూవియల్ అనేది ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఎక్కువ ఏది ఉంటుంది అంటే బ్లాక్ సాయిల్, థర్డ్ది రెడ్, ఫోర్త్ది ఫారెస్ట్ మొంటానే. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది ఫారెస్ట్ మొంటానే సాయిల్ అంటారు. ఫిఫ్త్ వన్ డెజర్ట్ సాయిల్, యారిడ్ సాయిల్. సిక్స్త్ ఏమో లాటరైట్ సాయిల్ అనమాట. సో సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. అల్యూవియల్ ఇక్కడ ఉంది కదా, అల్యూవియల్ అనేది హైయెస్ట్ ఉంటుంది, మోర్ దాన్ 40% ఉంటుంది. ఇది 18%, ఇదేమో 13% దగ్గర ఉంటుంది. సో బ్లాక్, తర్వాత రెడ్, తర్వాత ఫారెస్ట్ మొంటానే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో పైన ఇక్కడ ఉంటుంది. డెజర్ట్ యారిడ్ ఇది రాజస్థాన్ ఆ ఏరియాస్లో ఉంటుంది కదా, రాజస్థాన్ కొంచెం, పంజాబ్లో కొంచెం, గుజరాత్లో అలా ఉంటుంది. లాటరైట్ సాయిల్ అనేది ఇక్కడ ఈ పార్ట్స్ని లాటరైట్ సాయిల్, ఇది ఇది లాటరైట్ సాయిల్, ఇది లాటరైట్ సాయిల్. సో ఇది అనమాట సీక్వెన్స్ అడుగుతారు. హైయెస్ట్ ఏమో అల్యూవియల్ సాయిల్, ఈ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉందన్నా మీకు ఇక్కడ అల్యూవియల్ సాయిల్ ఉంటే అల్యూవియల్ సాయిల్కి కింద ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇక్కడనేమో రెడ్ సాయిల్ ఉంటుంది. సో ఈ రెడ్ సాయిల్ అనేది సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ బ్లాక్ సాయిల్ అనమాట. సో బ్లాక్ సాయిల్ చూద్దాము. బ్లాక్ సాయిల్ని అదర్ నేమ్ ఏంది, రీగర్ ఆర్ బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. ఎందుకంటే కాటన్ అనేది ఎక్కువ గ్రో అవుతుంది ఇక్కడ. కాటన్కి డీప్ రూట్స్ ఉంటాయి కదా. సో ఈ బ్లాక్ సాయిల్ ఏంటంటే వాటర్ని ఎక్కువ రిటైన్ చేసుకుంటుంది, మోర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ఈ బ్లాక్ సాయిల్కి. సో ఈ డీప్ రూటెడ్ ఉంటాయి కాబట్టి కాటన్కి దీనికి అంత ఎఫెక్ట్ కాదనమాట. ఈ బ్లాక్ సాయిల్ హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఈ హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, సో ఇది ఏమవుతుంది అంటే వెట్ ఉన్నప్పుడు స్టిక్కీ అవుతుంది, డ్రై ఉన్నప్పుడు, వాటర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ సాయిల్కి క్రాక్స్ ఫామ్ అవుతాయి అనమాట. క్రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ విచ్ సాయిల్ అని అడుగుతారు బ్లాక్ సాయిల్లో. సో ఇది సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటారు దీన్ని. సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటే అదంతా కదే మనం ప్లవ్ చేయకుండానే ప్లవింగ్ చేసేసుకుంటుంది. సో దీన్ని ఏమంటారంటే వితౌట్ మనం మాన్యూరింగ్ అలా చేయకుండా కూడా న్యాచురల్లీ ఫర్టైల్ ఏ సాయిల్ అని అడుగుతారు, అది బ్లాక్ సాయిల్ అనమాట. మనం మాన్యూరింగ్ అవి చేయకుండా కూడా సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ కాబట్టి అదంతా కదే ప్లవింగ్ చేసేసుకుంటుంది అనమాట. సో బ్లాక్ సాయిల్ అనేది చాలా మంచిది అనమాట, చాలా ఫర్టైల్ సాయిల్ ఇది. సెల్ఫ్ ప్లవింగ్ బికాజ్ ఇట్ డెవలప్స్ డీప్ క్రాక్స్ వెన్ డ్రై. ఇంకా ఇది బ్లాక్ సాయిల్ అనేది బసాల్ట్ రాక్స్ నుంచి ఫామ్ అవుతుంది, అంటే తక్కువ సిలికా కంటెంట్ ఉంటుంది, ఫైన్ పార్టికల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ఇక్కడ. బసాల్ట్ బేసిక్, ఇది బ్లాక్ సాయిల్ అనేది బేసిక్ అనమాట. బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెడ్ కలర్ ఏమో ఐరన్ ఆక్సైడ్ వల్ల ఉంటుంది, ఈ బ్లాక్ కలర్ ఇది రెడ్ ఇంకా ఎల్లో 2 ఉంటుంది అనమాట రెడ్ సాయిల్లో. ఇది ఐరన్ ఆక్సైడ్ వల్ల రెడ్ ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ ఒకవేళ హైడ్రేట్ అయితే ఎల్లో అవుతుంది. అది బ్లాక్ ఎందుకు అవుతుంది అంటే టైటానిఫెరస్ మ్యాగ్నటైట్ వల్ల బ్లాక్ కలర్ అవుతుంది. ఇక్కడ ఐడియల్ ఫర్ కాటన్, సిట్రస్, ఫ్రూట్స్, పల్సెస్కి ఐడియల్ అనమాట. సో బ్లాక్ సాయిల్ అదనమాట. తర్వాత రెడ్ సాయిల్, ఇక్కడ దాని పక్కనే రెడ్ సాయిల్ ఉంది కదా. రెడ్ సాయిల్ అనేది క్రిస్టలైన్ రాక్, ఎక్కువ సిలికా కంటెంట్, ఎక్కువ యాసిడ్ రాక్స్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. ఇది కొంచెం కోర్స్ ఉంటుంది, సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఐరన్ ఆక్సైడ్ వల్ల ఫామ్ అయితే రెడ్ అవుతుంది. అది ఒకవేళ హైడ్రేట్ అయిందనుకో ఐరన్ ఆక్సైడ్ ఎల్లో కలర్ అనిపిస్తుంది అనమాట. ఆక్యుపైస్ లార్జర్ ఏరియా దాన్ ద బ్లాక్ సాయిల్ అనమాట. సో సెకండ్ అనేది రెడ్, థర్డ్ బ్లాక్ సాయిల్. సో నెక్స్ట్ లాటరైట్ సాయిల్. లాటర్ అంటే ఏంటంటే బ్రిక్ అనమాట. లాటర్ అంటే బ్రిక్ మీనింగ్. సో ఇది ఏమవుతుందంటే హై రెయిన్ఫాల్ ఇంకా హై టెంపరేచర్ ఏరియాస్లో ఇలా స్లోప్ ఉంటుంది కదా, ఇక్కడ రెయిన్ఫాల్ పడేసరికి అది లీచింగ్ అయిపోతుంది అనమాట. లీచింగ్ అయిపోయి ఇంకా హై టెంపరేచర్ ఏరియాస్లో ఇది ఫామ్ అవుతుంది. సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ లీచింగ్ వల్ల హై రెయిన్ఫాల్, హై టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో ఫామ్ అవుతుంది. ఇది ప్లాంటేషన్ క్రాప్స్ లైక్ క్యాష్యూ, టీ, కాఫీ, రబ్బర్కి ఏది సూటబుల్ అంటే లాటరైట్ అనమాట. ఇది లీచ్ అయిపోతుంది కదా,
ఇది లీచ్ అయిపోయినందుకు తక్కువ ఫర్టైల్ అనమాట. ఇది తక్కువ ఫర్టైల్. ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయి అని అడుగుతారు. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్స్ ఉంటాయి. ఇంకా ఇది పోరస్ కాబట్టి లీచ్ అయిపోతూ ఉంటుంది, అసిడిక్, ఎందుకంటే ఐరన్ అల్యూమినియం ఆక్సైడ్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఐరన్ అల్యూమినియం ఆక్సైడ్స్ ఉన్నందుకు ఇక్కడ పీ ఫిక్సేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మోడరేట్, వెరీ హై పీ ఫిక్సేషన్ ఏమో లాటరైట్లో, మోడరేట్ పీ ఫిక్సేషన్ ఏమో రెడ్ సాయిల్లో కనిపిస్తుంది. మోడరేట్ పీ ఫిక్సేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇది లాటరైట్ సాయిల్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ కేరళ, కర్ణాటక అండ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఇందాక చూసాం కదా, ఇక్కడ 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 కేరళ, కర్ణాటక ఈ ఏరియాస్లో కనిపిస్తుంది లాటరైట్. ఇంకా నార్త్ ఈస్ట్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కొంచెం అది లాటరైట్ అనమాట. ఇక్కడ సిలికా అనేది తక్కువ ఉంటుంది, అందుకే ఇక్కడ లాక్స్ సిలికా ఐరన్ అల్యూమినియం ఉంటుంది, లాక్స్ సిలికా తక్కువ ఫర్టైల్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంది, యారిడ్ సెలైన్ రెండు కలిపేసి ఇచ్చారు ఇక్కడ. ఒకసారి చూద్దాం. ఇక్కడ యారిడ్ అనేది సపరేట్ అనమాట, యారిడ్ సలైన్. యారిడ్ని ఏరియాస్లో ఉంటుంది, అంటే డెజర్ట్ యారిడ్, సెమీ యారిడ్ ఏరియాస్లో ఉంటుంది. సో దీన్ని డెజర్ట్ సాయిల్ అని కూడా అంటారు అనమాట, సలైన్. సో డెజర్ట్ యారిడ్ లో ఫర్టైల్ అనమాట, ఇది లో ఫర్టైల్ సాయిల్. ఇది ట్రాపికల్ ఏరియాస్లో కనిపించదు మనకి, యారిడ్ ఏరియాస్లోనే కనిపిస్తుంది. ఇక్కడ వెరీ పూర్ ఇన్ మాయిశ్చర్, హ్యూమస్, ఇంకా నైట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఫాస్ఫరస్ అనేది ఇందాక మనం చూసాం కదా తక్కువ ఉంటుంది అన్నిట్లో అని చూసాము. దీంట్లో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యారిడ్లో ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనము అల్యూవియల్ చూసేటప్పుడు చూసాం కదా, ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ బాంగర్లో పైననే కంకర్, కాల్షియం కార్బోనేట్ కనిపిస్తుందని, ఆ పైన కనిపిస్తుంది. ఇక్కడేమో కింద కనిపిస్తుంది యారిడ్ సాయిల్లో. ఇక్కడ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట, మెగ్నీషియం, పొటాషియం, సోడియం అనేది ఎక్కువ ఉంటుంది పైన. కింద ఏమవుతుందంటే కింద కంకర్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ అనమాట. లిస్ ఫర్టైల్ ఇది అంత సూటబుల్ కాదనమాట, ఎందుకంటే పైన ఈ సాల్ట్స్ ఉంటాయి, కిందికి వెళ్ళేసరికి ఇంకా కంకర్ నాడ్యూల్స్ మొత్తం కనిపిస్తాయి అనమాట కింద కాల్షియం కార్బోనేట్వి. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఇది వెస్టర్న్ రాజస్థాన్లో కనిపిస్తుంది. ఆ ఏరియాలో ఇందిరాగాంధీ కెనల్లో వాళ్ళు క్రాపింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసేసారనమాట సాయిల్ ఇష్యూ వల్ల. ఇంకా సలైన్ సాయిల్, ఉసారా అంటే నాట్ ఇన్ఫర్టైల్ అనమాట, ఉర్వరా అంటే ఫర్టైల్. ఇక్కడ సలైన్ ఉసారా అంటే ఇన్ఫర్టైల్ అనమాట. కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సారీ ఇది ఇందాక చెప్పా కదా, ఇది కంకర్ ఒకటే కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో కాల్షియం అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇందాక చెప్పా కదా మెగ్నీషియం, పొటాషియం, సోడియం, అది దీనికి కాదు. ఇక్కడ సలైన్లో సాల్ట్స్ అనేవి కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది, కాల్షియం అనేది ఉండదు అనమాట. కాల్షియం నాడ్యూల్స్ కంకర్ కనిపించేది మనకి ఎక్కడ అంటే యారిడ్లో కనిపిస్తుంది, కింద. సలైన్లో మనకు కాల్షియం అనేది కనిపించదు. ఇంకా ఈ సలైన్ అనేది న్యాచురల్ ఒకటి ఉంటుంది, మ్యాన్ మేడ్ ఒకటి ఉంటుంది అనమాట. న్యాచురల్గా అంటే ఇప్పుడు మనకు గుజరాత్లో, వెస్ట్రన్ గుజరాత్, ర్యాన్ ఆఫ్ కచ్ దగ్గర, ఇంకా ఈస్ట్ కోస్ట్లో, డెల్టాస్, సుందర్బాన్స్లో కనిపించేది న్యాచురల్గా ఫామ్ అయింది. అదే మనకు మ్యాన్ మేడ్ అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమైంది, పంజాబ్ ఇంకా హర్యానా ఏరియాస్లో ఎక్కువ యూట్రోఫికేషన్, BOD అయిపోయి ఆ ఏరియాస్ అనేది మ్యాన్ మేడ్ అల్యూవియల్ సాయిల్ ఉంటుంది కదా, అల్యూవియల్ సాయిల్కి ఓవర్ ఇరిగేషన్ ఇచ్చి ఏమైపోయిందంటే ఆ ఏరియాస్ మొత్తానికి యూట్రోఫికేషన్, BOD అయిపోయి అక్కడ ఈ మ్యాన్ మేడ్ వల్ల సలైన్ సాయిల్ ఏర్పడింది అనమాట. సో దానికి మనము రెమెడీ ఏంటంటే జిప్సమ్ యాడ్ చేస్తే ఈ సాల్ట్స్ అనేవి లూజ్ అయిపోతాయి అనమాట, కిందికి వెళ్ళిపోతాయి, ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. సో యారిడ్ ఇంకా సలైన్ కదా, యారిడ్లో కాల్షియం ఉంటుంది, సలైన్లో కాల్షియం ఉండదు. ఏమేమి ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, మెగ్నీషియం, సోడియం, పొటాషియం. ఇది ఒకటి ఇందాక తప్పు చెప్పాను, గుర్తుపెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ ఏముంటాయంటే పీటీ సాయిల్ ఉంటుంది. పీటీ సాయిల్ అనేది సుందర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, కేరళ లోలాండ్స్లో, అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇది మార్షీ ఏరియాస్లో ఫామ్ అవుతుంది. సో ఇది బ్లాక్ కలర్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుంది అంటే, మనం ఇందాక బ్లాక్ సాయిల్లో బ్లాక్ కలర్ ఎందుకు, టైటానిఫెరస్ మ్యాగ్నైట్ వల్ల కదా. ఇక్కడేమో బ్లాక్ కలర్ హ్యూమస్ వల్ల ఉంటుంది అనమాట. ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫర్టైల్ సాయిల్, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ అసిడిక్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. డెఫిషియన్సీ ఇన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అనమాట. పీకే తక్కువ ఉంటుంది. మనం కే ఎక్కువ ఎక్కడ చూసామో, అలివియల్ సాయిల్లో కే ఉంటుంది. పీ ఎక్కువ ఎక్కడ ఉంటుందని చూసామో, యారిడ్ సాయిల్లో. సో గుర్తుపెట్టుకోండి, కే ఏమో అలివియల్ సాయిల్, పీ ఏమో యారిడ్ సాయిల్. ఈ రెండు తక్కువ ఇక్కడే ఉంటాయి అన్నమాట పీటీ సాయిల్లో. నెక్స్ట్ మొంటానే ఫారెస్ట్ సాయిల్. ఇది మనకి పైన కనిపిస్తుంటుంది, ఇక్కడ ఇండియాలో పైన కనిపిస్తుంటుంది. ఇది మోస్ట్ వేరియబుల్ సాయిల్ అనమాట. ఇది ట్రాపికల్ సబ్ ట్రాపికల్ ఏరియాస్లో ఉంటుంది. ఇది హై ఇన్ ఎన్పీకే, ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమస్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఫర్టైల్ సాయిల్, స్లైట్లీ అసిడిక్ అనమాట. సో ఇది 4th లార్జెస్ట్ సాయిల్ ఇన్ ఇండియా. ఇది ఫారెస్ట్ మొంటానే. ఇది ఎన్పీకే అనే హై ఉంటుంది. పీకే లో ఉండేది ఏది, పీటీ సాయిల్. పీ ఎక్కువ ఉండేది యారిడ్, కే ఎక్కువ ఉండేది అల్యూవియల్. సో ఇదనమాట. యారిడ్ సాయిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సాల్ట్ అంటే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వెస్టర్న్ రాజస్థాన్లో సలైన్లో సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉండదు. ఇక్కడ యారిడ్లో కంకర్స్ ఫామ్ అవుతాయి, కిందికి వెళ్తుంటాయి, ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో దీనివల్ల సలైన్కి ఏంది, 3 ఎక్కువ ఉంటాయి కదా, కాల్షియం ఉండదు. సో జిప్సమ్ యాడ్ చేస్తాం మనము. జిప్సమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అవి లూజ్ అయిపోతాయి అనమాట, సాయిల్స్ అన్ని కిందికి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. యూజ్ జిప్సమ్ టు ట్రీట్ సలైన్ ఆల్కలైన్ సాయిల్స్. ఫ్రీక్వెంట్లో ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇది. సో పెడాలజీ అంటే ఏంది, ఎడఫాలజీ ఏంది అని అడుగుతారు. పెడాలజీ అంటే స్టడీ ఆఫ్ సాయిల్ ఇన్ ఇట్స్ న్యాచురల్ సెట్టింగ్. అంటే సాయిల్ గురించి చదివేదాన్ని, స్టడీ చేసేదాన్ని పెడాలజీ అంటారు. ఆ సాయిల్ని మనము రిలేషన్ విత్ ప్లాంట్ కానీ ఏదైనా లివింగ్ ఆర్గానిజంతో, ప్లాంట్ ఎలా గ్రో అవుతుందో సాయిల్లో, అలాంటిది చెప్పేది ఎడఫాలజీ అనమాట. ఓన్లీ సాయిల్ గురించి అయితే పెడాలజీ. సాయిల్ ఇన్ రిలేషన్ విత్ లివింగ్ ఆర్గానిజంతో అయితే ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంది అక్కడ అనేది ఎడఫాలజీ అనమాట. సో పీటీ సాయిల్ అంటే ఏంది, హెవీ రెయిన్ఫాల్, హ్యూమిడిటీ ఏరియాస్ లైక్ కేరళ, సుందర్బాన్స్. ఇక్కడ రిచ్ ఇన్ హ్యూమస్, యాసిడిక్, ఫర్టైల్. తర్వాత బ్లాక్ సాయిల్స్ ఇందాక చెప్పాం కదా, సెల్ఫ్ లవింగ్ సాయిల్స్, ఎందుకంటే క్రాక్స్ ఫామ్ చేస్తాయి కదా. సో న్యాచురల్లీ ఇవి ఫర్టైల్ అనమాట. వితౌట్ ప్లవింగ్ ఎన్ని సెంచరీస్ ఉన్నా కూడా ఇది మంచిగా ఉంటుంది అనమాట. లాటరైట్ సాయిల్స్ అనేవి లీచింగ్ అయిపోతాయని చూసాం కదా. హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, హై టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ. అలివియల్ సాయిల్లో బాగర్ అంటేనేమో ఓల్డ్ అలివియల్ సాయిల్. ఈ ఓల్డ్ అలివియల్ సాయిల్ కొత్తగా వచ్చేసరికి వెనకాలకి వెళ్ళిపోయేవి ఓల్డ్ అలివియల్ సాయిల్. ఇవి తీసుకొచ్చి న్యూగా ఫామ్ అయ్యేవి న్యూ అలివియల్ సాయిల్ కదా. న్యూ అలివియల్ సాయిల్ అనేది చాలా ఫర్టైల్ అనమాట. ఓల్డ్ అలివియల్ సాయిల్ అనేది బాంగర్, ఇదేమో ఖాదర్. సో ఈ బాంగర్ అనేది ఏంది, క్లే ఉంటుంది, స్టిక్కీ ఉంటుంది. ఇది క్లే, స్టిక్కీ, ఇంకా లైమ్ అవి ఫామ్ అవుతాయి కదా, కంకర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ పైననే ఫామ్ అవుతుంది, కింద ఫామ్ అయితే కంకర్, అది యారిడ్, పైన ఫామ్ అయితే అలివియల్. సో ఇదనమాట సాయిల్ మొత్తం. సో సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అలివియల్ ఉంటుంది, సెకండ్ ఏముంటుంది రెడ్, థర్డ్ బ్లాక్, 4th ఫారెస్ట్ మొంటానే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ఏరియాస్లో అనిపిస్తుంది. 5th ఏమో డెజర్ట్ యారిడ్, 6th ఏమో లాటరైట్. ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట లాటరైట్లో. ఇంకా టీ ప్లాంటేషన్ అనేది యాసిడ్ సాయిల్లో కనిపిస్తుంది మనకి. డార్జిలింగ్, అస్సాం టీ అంటాం కదా, అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఇది టీ అనేది స్లైట్లీ అసిడిక్ ఉంటుంది, ఆ ఏరియాస్లో టీ బాగా గ్రో అవుతుంది అనమాట. ఇంకా మనం 2011 సెన్సస్ తీసుకుంటే 54.6% ఆఫ్ టోటల్ వర్కింగ్ పాపులేషన్ మొత్తం అగ్రికల్చర్ ఇంకా అలైడ్ సెక్టార్స్లో ఉన్నారనమాట. వాళ్ళు ఎంత పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో అంటే
54.6% గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 50% ఉన్నారనమాట. సో అల్యూవియల్ మోర్ దాన్ 40% ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ సాయిల్ ఏమో 18.5%, ఇదేమో 15%. బ్లాక్ సాయిల్, ఫారెస్ట్ ఏమో 8.67, డెజర్ట్ ఏమో 4.32, లాటరైట్ ఏమో 4.3. సో ఇది సీక్వెన్స్. సలైన్ని ఉస్సారా అంటారు, ఇన్ఫర్టైల్ అనమాట మీనింగ్. సో సాయిల్ టాపిక్ క్లియర్ అనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ చెప్తాను.